సినిమా సూపర్ సూపర్ ఆపేదేవరా వచ్చిందిరా దేవరా సినిమా సూపర్ గూస్ బంప్స్ భయ్యా ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా కొరటాల శివ గారు మీరు ఆచార్య 2 తీయాలి ఆచార్య 2 తీయాలి సూపర్ సూపర్ సినిమా భయ్యా ప్రతి సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలే చూపించాడు భయ్యా 15 నిమిషాలే చూపించాడు 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు పంచిక్ 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు పంచిక్ కొరటాల శివ గారు నిజంగా ఊపిరి తెప్పించారయ్యా ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పదను కొనపని నింపాడు బాక్స్ ఆఫీస్ కి కొనపని నింపాడు నువ్వు అట్లా అంటున్నావు సూపర్ సినిమా ఎన్టీఆర్ అన్న సినిమా బాగుంది కావాలని చెప్తున్నా కావాలని సినిమా మాత్రం సూపర్ అన్న ఆచార్య 2.0 అంతే ఒకటే చెప్తాను కొరటాల శివ గారు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆచార్య 2 తీయాలి ఆచార్య 2 తీయాలి అంతే అదే ఆచార్య 2 లో బాలయ్య బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉండాలి మొత్తం సూపర్ సూపర్ సినిమా భయ్యా ఎరగదీశాడు మన మగజాతి ఆనిముత్తే ఎవరు ఉంటుంది కొరటాల శివే క్లైమాక్స్ కాదు భయ్య అది మల్టీప్లెక్స్ క్లైమాక్స్ కాదు అది మల్టీప్లెక్స్ సూపర్ మీ అందరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలో కానీ ఒకటే చెప్తాను భయ్య జాహ్నవి కపూర్ నువ్వు 15 నిమిషాలు కనిపించవు 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు అటు క్లైమాక్స్ వరస్ట్ అయిపోయింది యాక్షన్ పార్ట్ మాత్రం బాగుంది సెంటిమెంట్ బాగుంది కానీ క్లైమాక్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుండేది క్లైమాక్స్ ఒకటి బాగా రాలేదు క్లైమాక్స్ మాత్రం యాక్షన్ సో కొంచెం సాగదీశారు అన్న స్టోరీ ఫస్ట్ స్టార్టింగ్ ఫుల్ సాగదీశారు ఫస్ట్ 20 to 30 minutes ఫుల్ సాగదీశారు ఎండింగ్ లో మాత్రం ఫైట్ సీన్స్ మ్యాడ్ ఉన్నాయి ఎండింగ్ మాత్రం అటు తిప్పి ఫాదర్ సన్ ఇద్దరిని చంపేశారు పైకే సెకండ్ పార్ట్ దేవుడికే తెలవాలి అంతే జైలు అవకుశ కన్నా వరస్ట్ గా ఉంది జైలు అవకుశలో అన్న ఒక్కడే చచ్చిపోయాడు ఇక్కడ తమ్ముడు ఇక్కడ నాన్న కొడుకు ఇద్దరు గాన్ సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ తో తీస్తారేమో లీడ్ జాన్వీ కపూర్ ని పెట్టుకుంటారు ఎందుకంటే ఫాదర్ చచ్చిపోయాడు హైలైట్ ఏంటంటే ఫాదర్ ని కొడుకే చంపేస్తాడు సో అంతే ఫాదర్ ని కొడుకే చంపేస్తాడు దాని తర్వాత ఏముంది కొడుకు చచ్చిపోతాడు ఆఖరిలో ఆడని చంపుకుంటాడు నాకు అర్థం కాల ఇది ఎక్కడ ట్విస్ట్ నో యాక్షన్ అయితే ఊడిపోయారు సినిమా యాక్షన్ అయితే మ్యాడ్ ఉంది యాక్షన్ కోసం చూడాలి బీజిఎం కోసం చూడాలి ఎస్పెషల్లీ జాన్వీ కపూర్ కోసం చూడాలి వచ్చిన 30 minutes స్క్రీన్ ప్లే మాత్రం జాన్వీ కపూర్ కోసమే చూడాలి ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటారంటే ఈ ఫిష్ షార్క్ ఉంది కదా షార్క్ సీన్ ఎప్పుడో చూసాము ఛత్రపతిలో అన్నారు కొట్టించుకుంటావు చూసారు కానీ ఇది ఇంకొంచెం గ్రాఫిక్స్ అడ్వాన్స్డ్ గా ఉంది అంతే 6.5 7 యావరేజ్ థ్యాంక్ యూ బ్రో అట్లుంది సో అంటే ఒక తప్పు చేసే వాళ్ళని తన వర్గం అయినా ఎదురు తిరిగి ఎలా పోరాడతాడనే హీరోని చూపిస్తారు చూడు క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ జనాల్లో మార్పు కూడా వస్తుంది ఇలాంటి స్టోరీస్ వల్ల సో కొరటాల శివ గారు 100% ఫుల్ఫిల్ చేశారు స్టోరీని అయితే కొంతమంది అంటే ఎంత బాగా తీసినా కొంతమందికి ఏదో ఒక పోర్షన్ నచ్చదు అలా అని చెప్పి సినిమా బాగాలేదు ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ అయితే రావద్దు పక్కా అందరికి నచ్చుతుంది మూవీ ఎంకరేజ్ చేయండి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమో కొత్తగా వచ్చిన హీరో అయితే కాదు చాలా హిట్ మూవీస్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి మూవీలో కూడా 100% యాక్టింగ్ తన స్కిల్స్ ని చూపిస్తూనే వచ్చారు సో అందరికి బాగా నచ్చుతుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే అండ్ మ్యూజిక్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది నీకు ఎలా అనిపించింది మ్యూజిక్ ఎలా అనిపించింది బీజిఎం అయితే చాలా బాగుంది కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు జాన్వీ కపూర్ ఇంకొంచెం స్టెప్స్ ఉంటే బాగా అనిపించింది ఆ సాంగ్ లో ఇంకా 1 సాంగ్ అయితే మిస్ చేశారు అంటున్నారు బట్ ఆ సాంగ్ ఎక్కడ యాడ్ చేయాలో వాళ్ళు తెలియక మిస్ చేస్తుంటారు సో మ్యూజిక్ బాగుంది మేము సుదర్శన్ థియేటర్ కూడా పోయాము అక్కడైతే డీజే పెట్టారు ఫుల్ డాన్స్ చేశారు అక్కడ కుర్రోళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సాంగ్స్ కి అండ్
అంటే జస్ట్ మూవీని అంటే నెగిటివ్ గానే చూడవద్దు. నెగిటివ్ గా ఇప్పుడు నెగిటివ్ పీపుల్ అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో పాజిటివ్ గా కూడా చూడండి, అప్పుడే మీకు కూడా నచ్చుతుంది మూవీ. నెగిటివ్ క్వశ్చన్స్ వేయడం కూడా ఆపేసేయండి, కొంచెము పాజిటివ్ గా ఆలోచిస్తే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాహ్నవి కపూర్ ని ఎక్స్పోజింగ్ సీన్స్ కి ఇంట్రెస్ట్ చూపించొద్దు. తన యాక్టింగ్ చూడండి. అంటే బాలీవుడ్ లో ఇప్పటి వరకు సరిగ్గా తనకి ప్రాపర్ రోల్ అయితే ఇవ్వలేదు. ఈ మూవీలో చాలా బాగా చేయించారు యాక్టింగ్. శ్రీదేవి గారికి మ్యాచ్ అయ్యే రేంజ్ లో యాక్టింగ్ అయితే ఉంది. ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ ఎక్సలెంట్. సో అంటే ఆ బాండింగ్ చూపించలేదు ఎనఫ్ గా లేదు. అంటే హీరోయిన్ తో అన్ని మంచి సీన్స్ ఎక్కువ లేవు అని ఒక సాంగ్ తోనే ఫినిష్ చేశారని ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంటది. బట్ నెక్స్ట్ పార్ట్ 2 లో అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. రేటింగ్ నేను 9.5 ఇస్తాను. అండ్ విలన్ క్యారెక్టర్, మనకి విలన్ క్యారెక్టర్ చెప్పడం మర్చిపోయాను. విలన్ క్యారెక్టర్ అయితే ఇంత సైఫ్ అలీ ఖాన్ ఇన్ని మూవీస్ తీసిన ఈ మూవీలో అతని ఫేస్ కట్ చూస్తేనే బీభత్సంగా అనిపిస్తుంది. చాలా బాగా నచ్చుద్ది తన ఫేస్ కట్ కానీ, తను చాలా బాగా చేశారు యాక్టింగ్. నేను అసలు అతన్ని ఇష్టపడిన నిజం చెప్తున్నా పర్సనల్ గా. బట్ ఈ మూవీలో తను చూడంగానే భలే చేశాడు, బాడీ భలే బిల్డ్ చేశాడు అనిపించింది. పడేసిండు అంటే కెరియర్ లో ఇది మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు ఎన్టీఆర్ది. అంటే కొరటాల శివాల ఫస్ట్ టైం జనతా గ్యారేజ్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, సినిమా అర్థం కాదు. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. అంటే సైఫ్ అలీ ఇప్పటిదాకా సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు. సెకండ్ పార్ట్ లో సైఫ్ అలీ ఖాన్ ఎలా చనిపోతాడు అంటే సెకండ్ పార్ట్ లో చూపిస్తాడు. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ వరకు ఇక్కడ ఇంతవరకు చూపించిండు. సెకండ్ పార్ట్ లో సైఫ్ అలీ ఖాన్ ఎలా చనిపోతాడో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కథ స్టార్ట్ అవుతుందో మళ్ళీ సెకండ్ పార్ట్ లో చూపిస్తాడు. ఇప్పుడు మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ జై ఎన్టీఆర్. క్లైమాక్స్ బాగుంటది అంటున్నారు డైరెక్టర్ గానీ మూవీ టీం గానీ. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ సూపర్ అన్నా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండర్ వాటర్ సీన్స్ బాగా చూపించారా? అండర్ వాటర్ సూపర్ అన్న, ఫైట్స్ హైలైట్. చాలా బీజిఎం ఎలా ఉంది? అండర్ బీజిఎం ఎరగేసాడన్న, వేరే లెవెల్ అంతే. 1000 crores 100% పక్కా అన్న. 1000 crores ఫిలిం అన్న ఇదైతే మాత్రం. 1000 crores పాన్ ఇండియా. రేపు ఇవాళ నార్త్ ఇండియాలో ఏమైనా తక్కువ ఉండొచ్చు కానీ రేపు ఎల్లుండి టాక్ తో సినిమా వేరే లెవెల్. సినిమా మాత్రం దేవరా ప్యాన్ వరల్డ్ చూసుకోండి, రాసి పెట్టుకోండి. ఎన్టీఆర్ ఈ ఎలివేషన్ తో ఎన్టీఆర్ మాత్రం వేరే లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు రాజమౌళి తర్వాత ఏ సినిమా చేసిన సరే ఫ్లాప్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉంది? అన్నా లేదన్నా, రాజమౌళి వాస్తవం కాదు అది. బ్రేక్ అయిపోయింది అన్న, సినిమాతో మొత్తం బ్రేక్ అయిపోయింది. పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అన్న. రేపు పొద్దున వచ్చిన దీనికన్నా డబుల్ కలెక్షన్స్. ప్రభాస్ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఈ సొరచాప ఫైట్లు మా చిన్నప్పుడు చేసాము ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు. దాంతో దీన్ని కంపారిజన్ చేయొద్దు భయ్య. ఎందుకంటే అండర్ వాటర్ సీన్లు చాలా బాగున్నాయి. దాంట్లో కొంచెం సేపు చూపించారు. ఛత్రపతిలో మీరు అన్నట్టు కరెక్ట్ గానీ కొంచెం సేపు చూపించారు. దీనిలో ఏంటంటే ఎలివేషన్ చాలా ఎక్కువ చూపించినారు. యాక్షన్ ఎలా ఉంది? డబుల్ రోల్ త్రిబుల్ రోల్? డబల్ రోల్ ఉంది, బాగుంది. యాక్షన్ తీసేసారు. ఎన్టీఆర్ యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు భయ్య, కొత్తగా ఏం లేదు, అంత మంచిగా చేస్తారు. సినిమా ఎలా ఉందంటారు? ఓవరాల్ సినిమా చాలా బాగుంది, అంతే ట్విస్టులు చాలా బాగున్నాయి. సినిమా ఎలా ఉంది? ఎట్లా సినిమా? సూపర్ సూపర్ సూపర్. పార్ట్ 2 కోసం ఎదురు పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 కూడా కావాలి. ఏమంటావు? అరే సూపర్, ఎక్స్పెక్ట్ చేయలే, ఎక్స్పర్ట్ అసలు చేయలే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. బాహుబలి 3 రావాలి దీని తర్వాత. బాహుబలి 3 దేవరా 1 2 3 కంపల్సరీ ఉండాలి. కవర్ చేసిండు, పార్ట్ 2 లో కూడా కవర్ చేసిండు. రావాల్సిందే, ఎక్కడ బోర్ కొడతలేదు, చూడొచ్చు. పాత్ర ఎలా ఉంది? మనం ఎంత ఫ్యాన్స్ అయినా కూడా తండ్రి పాత్ర పెద్ద ఎన్టీఆర్ పాత్ర. పార్ట్ 1 కంప్లీట్లీ గా మొత్తము ఆయనదే ఉంది. డబుల్ యాక్షన్ ఉంది, డబుల్ యాక్షన్ బాగుంది. చాలా మంది ఏమన్నారంటే లైక్ రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా చేసిన సరే ఫ్లాప్ అయి ఉంటారు కదా, ఈ సినిమా ఎలా ఉంది మరి? బాగుందన్న సినిమా. సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. అవునన్నా, ఏం లేదు స్టోరీ చాలా బాగుంది. యాక్చువల్ ముందు ఫైట్ సూపర్ అసలు. ముందు ఫైట్